55వ కీర్తన 55వ కీర్తన 22వ వచనం. అన్నా ఇక్కడ కూర్చోండి, తర్వాత ఇంకా కాలే అయిపోలేదు, కూర్చోండి. తర్వాత ప్రార్థన, అందరూ వాక్యం వినండి. తర్వాత నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రియమైన దేవుని సంగమా, ఇది దావీదు యొక్క స్వీయ అనుభవం. అమ్మ బయట ఆడుకోండి, పిల్లలు ఉంటే పంపించండి, ఎవరైనా ఆడిపిస్తారు, అక్కడ ఆడిపిస్తారు. గేట్ వేయండి బ్రదర్, ఆ గేట్ పెట్టండి, పిల్లలు అక్కడ ఆడుకుంటారు. ఇది దావీదు యొక్క స్వీయ అనుభవం. దావీదు తన సొంత అనుభవం నుండి ఆయన పలుకుతున్న మాట ఇది. ఏమంటున్నాడు? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దావీదుకు తెలిసిపోయింది, దావీదు ఎటువంటి శ్రమల గుండా వస్తున్నాడో ఈ కీర్తన మనం ధ్యానం చేస్తే అర్థమవుతుంది. అయితే తను భయంకరమైన శ్రమలో ఉన్నాడు, భయంకరమైన అపాయములో ఉన్నాడు, ఎవరు సహాయం లేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ భారము అతని గుండెల మీద ఉంది, అతని అంతరంగములో ఒక గుబులు పుట్టింది. ప్రేమైన దేవుని బిడ్డారా, అటువంటి సమయమున దావీదు పలుకుతున్న మాట, నిన్ను నన్ను ధైర్యపరుస్తూ చెప్తున్న మాట, అబ్బాయి నా గుండెలో బరుగున్నప్పుడు, నా అంతరంగము కలవరపడుతున్నప్పుడు, చుట్టూ అపాయాలు చుట్టుముట్టుకున్నప్పుడు దేవుడు నన్ను ఆదుకున్నాడయ్యా. నా భారము నేను మోయలేనంత, నా భారము నా కుటుంబ సభ్యులు తీర్చలేనంత, నా కడుపున పుట్టిన నా కుమారుడు నాకు భారమైపోయాడు, నా పక్కన నమ్ముకున్న స్నేహితుడే ఐతోపేలే నాకు భారమైపోయాడు. ఇప్పుడు ఈ భారాన్ని నుండి నేను బయటపడలేకపోయినప్పుడు ప్రభుని ఆశ్రయించాను, ఆయన నన్ను విడిపించాడు, ఆదుకున్నాడు. కనుక అబ్బాయి, నీ భారం ఏమైనా ఉంటే, నీ భారం ఏమైనా ఉంటే ఆయన మీద మోపు, ఆయనే నేను ఆదుకుంటాడు. ఎవరు ఆదుకోరు. నీ భారం నువ్వు మోసుకోకు. నీ భారం మోసుకున్నావా నీ ప్రాణము సొక్కసిలుతాది, నీ ప్రాణం మంటినంటుకుంటాది, నీ అంతరంగము అదురుతాది, నువ్వు భరించలేవు. మోసేవాడు ఒకడున్నాడు, ఆయన నిన్ను విమోచించిన వాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త. ఆయన మీద మోపు నీ భారం ఏమని ఉంటే, ఆయనే నేను ఆదుకుంటాడు. ఇది ఆయన సొంత అనుభవం నుంచి వెళ్ళి చెప్తున్న మాట. అప్పటి వరకు ఆయన సొంతము, ఆయన స్వతహాగా ఏవేవైతే అనుభవించాడో చెబుతూ, ఇక్కడికి వచ్చే మాత్రము నీ అనేది పదము ఇక్కడ వాడబడింది, అది మనకు ఆపాదించబడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే ఆదుకుంటాడనే మాట దగ్గర నాకు చాలా ధైర్యం వచ్చింది. దావీదు ఎటువంటి భారముతోటి ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడో, ప్రభు నన్ను అటువంటి ఆ భారాల గుండా తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టాడు ప్రార్థనలో. నేను మీతో వాక్యం పంచుకోవడానికి వారం రోజుల నుంచి ఈ రోజు కొరకు సిద్ధపడుతూ వచ్చా. నా వాక్యము 5 రొట్టెలు 2 చేపల గురించి చెప్పాలి. అననుకూల సమయము, అననుకూలమైన ప్రదేశము, అరకొర ద్రవ్యము, ఎంతో చీకటి పని, అది మీతో పంచుకోవాలి. నేను ఆ మాటలు రాసుకున్నాను, సిద్ధపడ్డాను, దాని గురించి నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. కానీ ఏదో తెలియని ఒక భారము నన్ను ఆవరించింది. ఆ భారాన్ని నుంచి బయటపడాలంటే నాకు నేను రాను, ఏదో తెలియదు, అంతరంగం అంతా కూడా బరువుతో ఉంది, ఏమో అవుతుంది, ఇదేమైనా హార్ట్ అటాకా ఏంటి, ఏదైతే ఏంది, ప్రభు సన్నిధి ఉంది నాకు, ఈ భూమి మీద నాకు ఏది ఆదరణ కలిగజేయింది, ఒకే ఒకటి ఆదరణ కలిగజేసేది దేవుని సన్నిధి అని ఆయన సన్నిధికి వెళ్ళాను. ఆ భారం ఎట్టుంటుందో నాకు ప్రభు చూపించాడు. నా గుండె భయంకరమైన భారంతో ఉంది, నా అంతరంగం అది మోయలేని పరిస్థితి. ప్రార్థన కూడా రావట్లా.
ప్రార్థన రాకున్నా పర్లేదని ఆయన సన్నిధిలో కూలబడ్డా. ఒక 3-4 సార్లు ఆ సతీమణి వచ్చి చూసింది, లేవట్లేదు, ఇంకా ప్రార్థనలకు వెళ్ళి ఈయన లేస్తాడు కదా అనుకుంది. అలాగే ఉన్నా, ప్రభువా 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 అని సహాయం చేయి, ఆదుకో ఆదుకో అని. అయితే అప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడాడు, ఈ మాట వాక్యం ద్వారా, నీ మీదున్న భారం నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటానన్నాడు. ఆ మాట నేను బైబిల్ తీసి చూశాను. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆయన అన్న దగ్గర ఇమ్మీడియట్లీ గ్రీన్ పెన్ గుంజ, నా దగ్గర పెన్నులు అవసరం ఉంటుంది, అందులోకి వెళ్ళి గ్రీన్ పెన్ తీసుకున్నా. రెడ్ పెన్, బ్లాక్ పెన్, బ్లూ పెన్, రకరకాల పెన్ను, గ్రీన్ పెన్ తీసా. ఆయనే అన్నదానికి మాత్రమే రౌండప్ చేశా. ఆయనే. నీ భారం ఎవడు తీర్చలేడు సిస్టర్, నీ భారం ఎవరు తీర్చలేరు, ఆయన తప్ప. నీ భారం ఎవరు తీర్చలేరు, ఆయన తప్ప. నా భారం కూడా ఆయన తప్ప. నా భారం ఏంటో నీ భారం ఏంటో ఆయనకు తెలుసు. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి నువ్వు మోకరిస్తున్నప్పుడే నీ భుజాల మీద ఉన్న భారం ఆయన మీదకి వెళ్ళిపోతా అంటది. ఆయన మీద మోపు అన్నాడు. ఆయనే అన్న మాట ఇప్పటికీ అంతే, అది ఆదరణ కలుగజేస్తుంది, అది ధైర్యాన్ని ఇస్తుంది. చూడండి, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఎవరు ఆదుకోరు, ఆయన మాత్రమే ఆదుకుంటాడు. దావీదు తన సొంత అనుభవంతో చెప్తున్నాడు. ఒక వ్యక్తి ప్రభువు దగ్గరికి వచ్చి తన భారాన్ని ఆయనతో పంచుకున్నప్పుడు ఆయన మాత్రమే తొలగిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆదరించబడతాడు, ఇతరులను ధైర్యపరచగలుగుతాడు, ఇతరులను ఆదరించగలుగుతాడు, ధైర్యపరచగలుగుతాడు, ఉజ్జీవింపజేయగలుగుతాడు. ఒక వ్యక్తి ప్రభు చేత ధైర్యపరచబడినప్పుడు, ఆదరించబడినప్పుడు, అది. లేకపోతే మన అంతా పైన గాయాలు కడతాం. మన అంతరంగాన్ని గాయం కట్టేవాడు ఒక్క ప్రభు తప్ప, ఆయన తప్ప ఇవ్వలేడు. నీకున్న పైన గాయాలు అందరు కడతారు, నీ అంతరంగానికి అయిన గాయం ఉంది కదా, ఆయన ఒక్కడే తప్ప ఇంకెవ్వరు కట్టరు. నాకు తెలుసు. ఆ ప్రభుని ఆశ్రయిస్తే ఆయన ఎలాగ గాయాన్ని కడతాడో ఆ ప్రభు ఒక అనుభవం గుండా తీసుకెళ్ళి బాగు చేసి నిలబెడతాడు. ఎందుకు తెలుసా? ఇంకొకనికి అంతరంగాలు ఎట్లాంటి గాయం కలుగుతుందో అది నీవు అనుభవించావు కనుక ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. పైన గాయాలు అవుతాయండి, అన్ని ఆ గాయాలు ఒట్టిగా వెళ్ళిపోతూనే ఉంటాయి. అంతరంగానికి అయ్యే గాయం ఉంటుందే, అంతరంగంలో ఉన్న భారం ఉందే, అది ఎవరితో పంచుకోలేము, ఎవరు తీర్చలేరు, ఆర్చలేరు, ఒక ప్రభు తప్ప. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తలంపు దగ్గర వెళ్ళి ప్రార్థనలు కూర్చున్నాను. భారము నీ భారము యెహోవా మీద మోపు అన్నాడు. మొదటగా దావీదు ఎటువంటి భారాలు మోసాడని చూశాను, తెలియజేయబడ్డాయి, ప్రభు తెలియజేశాడు. తరువాత ఒక సాధారణమైన క్రైస్తవ విశ్వాసి ఎటువంటి భారాలు మోస్తాడు, ఆ భారాలను ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఒక విశ్వాసి మీద ఎటువంటి భారాలు ఉంటాయి, ఎటువంటి భారాల చేత ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగిస్తున్నాం. ఆ భారాలన్నిటిలో ప్రభు యొక్క అదృశ్యమైన సహాయం, ఈ శ్రమలన్నిటి వెనకాల ప్రభు యొక్క మేలు క్షేమము ఏ రీతిగా దాచించాడో చూద్దాం. నాతో పాటు మొట్టమొదటిగా ఆదికాండము 43వ అధ్యాయము 1వ వచనం. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను. ఏ దేశమందు? ఆ రోజు భూమి మీద యోసేపు ఐగుప్తు మీద ప్రధానమంత్రిగా ఉన్న రోజు, ఆ కాలమున, ఆ రోజున ప్రపంచం మొత్తము కూడా కరువులో ఉంది. ఐగుప్తుతో సహా కనాను దేశము కూడా కరువులో ఉంది. ఈ కరువు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక కుటుంబాన్ని మాత్రము అతలాకుతలం చేస్తుంది. అది యాకోబు యొక్క కుటుంబం. యాకోబుకు 12 మంది కుమారులు, అందులో ఒకడు యోసేపు ఐగుప్తుకి బానిసగా అమ్మివేయబడ్డాడు.
దేవుడు తోడుండడం చేత దేవుడు యోసేపును దీవించాడు. అన్నదమ్ములు త్రోసేసినా, తృణీకరించినా, అన్నదమ్ములు విడిచిపెట్టినా, తండ్రి తోడు లేకున్నా దేవుడు తోడుండి అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదించాడు, ఆయన ఆదరించాడు, ప్రధానమంత్రి స్థానంలో ఉంచాడు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యాకోబు కుటుంబము భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఆహారం కరువైపోయింది. ఈ కుటుంబంలో ఆహారం కరువైట చేత వారి ప్రాణాలు పోయేటట్టు పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు యాకోబు అంటాడు, మన ప్రాణాలు పోయేటట్టున్నాయి, ఆహారం కొరకు, ధాన్యము కొరకు ఐగుప్తులు అమ్ముతున్నారట, మీరు వెళ్ళండి, నాకు వినబడ్డాది. అక్కడ వారందరూ సమకూర్చారట. భూమి మీద ఉన్న ప్రతి జనానంగానికి ద్రవ్యం తీసుకొని, రూకలు తీసుకొని ధాన్యం అమ్ముతున్నారట, వెళ్ళండి నాయన అని కొడుకులకు చెప్తాడు. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డారా, ఒక కుటుంబము కరువులో ఉంది. ఆ భారం ఏం భారం ఇక్కడ అంటే కరువు భారం. ఈ కుటుంబము భారం ఉంది. ఈ కుటుంబంలో ఏం భారం ఉందంటే కరువు. ఒక వ్యక్తికి ప్రాణాధారం ఏంటంటే ఆహారము, నీరు, గాలి, ఇది చెప్తారు. ఒక వ్యక్తికి ప్రాణం బ్రతికుండాలంటే ఆహారము, నీరు, గాలి. అయితే ఇక్కడ ఆహారం కొరత ఏర్పడింది. ఈ ఆహారం కొరత ఈ కుటుంబానికి భారం అయిపోయింది. ప్రతి ఒక్కరికి భారం అయిపోయింది. అయితే కరువు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో భారం అయిపోయింది. ఈరోజు ఈ కుటుంబంలో ఈ కరువు తెచ్చింది భారం వారికి. మనకు కూడా కొన్ని కరువులు భారం అవుతున్నాయి. ఏంటి ఆ కరువు? ప్రతి కుటుంబంలో భౌతికమైన కరువు ఉంది కొంతమందిలో. నేను దాని గురించి మాట్లాడట్లా, భౌతికమైన కరువు గురించి మాట్లాడ. నీ ఇంట్లో ద్రవ్యం ఉంది కావచ్చు, ధాన్యం ఉంది కావచ్చు, నీకు అన్ని ఆహార వస్తువులు సమకూర్చబడ్డాయి కావచ్చు, కాదు, దాని గురించి మాట్లాడట్లా. ప్రేమ కరువైంది, సమాధానం కరువైంది, ప్రతి కుటుంబంలో నెమ్మది కరువైంది, ఒంట్లో ఆరోగ్యం కరువైంది, ఆదరణ కరువైంది, ఓదార్చేవారు కరువైపోయారు, పట్టించుకునేవారు కరువైపోయారు. ప్రతి కుటుంబంలో ఇటువంటి కరువులు సంభవిస్తున్నాయి. ఇది స్త్రీ మీద కానీ పురుషుని మీద, అంటే భార్య మీద ఉంది బరువు, ఈ భారము, భర్త మీద ఉంది ఈ భారము, పిల్లల మీద సైతం కూడా ఉంది ఈ భారము. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా పట్టించుకోవాలో అలా పట్టించుకోకపోవడం ద్వారా వారి మీద కూడా ఒక రకమైన భారము ఆవరించింది. ఆ బరువు భారము భరించలేక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వీరు ప్రాణాలకు ముప్పు కలిగినట్లుగా ఈరోజు అనేక మంది కుటుంబాలలో ప్రాణాలకు ముప్పు వచ్చింది. బ్రతుకుట కంటే చచ్చుట మేలనుకుంటున్నారు, ఇటువంటి భారాలు భరించలేక. ఇక్కడ భౌతికమైన మరణం, కానీ ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రతిరోజు చస్తూ లేస్తున్నారు ప్రతి కుటుంబంలో. ఈ కుటుంబంలో ఉన్న భారము, కరువు ఈరోజు మన కుటుంబాలలో ప్రేమ కరువైపోయి భారమైపోయింది, ఆదరణ కరువైపోయి భారమైపోయింది, నెమ్మది కరువైపోయి పట్టించుకునేవారు దిక్కులేక భారమైపోయింది. భారంగా లేవా మన అంతరంగాలు? మన హృదయాలు ఎంత భారంగా ఉన్నాయి? అయితే ఈ భారం అంతటిలో ప్రేమని దేవుని బిడ్డలారా, యాకోబు కుటుంబం ఏం చేసిందంటే, యోసేపు దగ్గర ధాన్యం ఉంది, యోసేపు అమ్ముతున్నాడు. యోసేపు అని తెలియదు వీళ్ళకి. ఐగుప్తులో ఉంది, ఐగుప్తులో యోసేపు ఉన్నాడు. ఐగుప్తు ధాన్యం తెచ్చుకోండి పోండి అని చెప్పేసి అన్నారు. వారు వెళ్ళారు, రూకలు పట్టుకొని వెళ్ళి అక్కడ వారి ప్రాణ రక్షణ నిమిత్తము, వారి ప్రాణానికి ఆధారం కొరకు ధాన్యాన్ని కొనుక్కున్నారు రూకలు ఇచ్చేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ప్రాణాలు బయట విమోచింపబడ్డాయి, రక్షింపబడ్డాయి, కాపాడబడ్డాయి. రక్షింపబడ్డ మీనింగ్ వారి ప్రాణాలు అపాయం నుండి తప్పించబడ్డాయి. దేని మూలంగా? అక్కడ ధాన్యం ఉంది, ఆహారం ఉంది, దాన్ని ఆశ్రయించారు, రూకలు ఇచ్చారు, ఆహారం తెచ్చుకున్నారు. వారి మీద ఉన్న కరువు భారం తొలగిపోయింది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యోసేపు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అంటే యోసేపు వారి భారాన్ని తొలగించాడు. ఈరోజు క్రీస్తు యొద్దకు వస్తే నీ భారం నా భారం తొలగిస్తాడు. ఆయన దగ్గర జీవాహారం ఉంది, నీ ఆత్మను తృప్తిపరిచేది, నీ అంతరంగాన్ని ఆకలి తీర్చేది. ఈరోజు అంతరంగము, హృదయం ఎంతో ఆకలితో దప్పికతో ఉంది, అది ఆయన దగ్గర ఉంది. నేనే జీవాహారమును, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు. యోసేపు దగ్గర ఆహారం ఉంది, ఆహారం వారి కరువును భారం తీసేసింది.
ఈరోజు యేసుక్రీస్తు దగ్గర ఉన్న ఆ జీవాహారం చేత మన అంతరంగ ఆకలిని తీర్చుకోవచ్చు. ఆయన యుద్ధకు వస్తే వీరు రూకలిచ్చి కొనుక్కున్నారు, కానీ ఈయనకు రూకలు ఇవ్వాల్సిన పని లేదు. యెషయా గ్రంథము 2వ వచనం, మొదటి 2 వచనాలు చదువుదాం. మొదటి 2 వచనాలు. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకైనే ద్రాక్షరసం పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చేద్దరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచెదరు? నా మాటను జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సంతోషింపనీయుడి, సుఖింపనీయుడి అనే మాట అర్థమన్నమాట ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు దగ్గరికి రూకలు తీసుకొని వచ్చి కొనుక్కోవాలి. యేసు ప్రభు దగ్గరికి ఉచితం, ఎవరికైనా ఉచితం. మీ ఆకలిని తీర్చేది, మీ దప్పికను తీర్చేది, మీ ప్రాణములకు నెమ్మదినిచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది యేసు ప్రభు దగ్గర ఉంది. ఆయన యొద్దకు రండి, రూకలు అవసరం లేదు, ఉచితంగా ఆయన ఇచ్చే ఆ భోజనం, జీవాహారాన్ని, వాక్యాన్ని ద్వారా ఆదరించబడతాం. ఆ వాక్యం మనల్ని నెమ్మదిపరుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి మనల్ని నెమ్మదిపరుస్తుంది. ఆయన మందిరంలో ఉన్న మేలులు మన యొక్క హృదయాన్ని తృప్తిపరుస్తాయి. ఈ ఇశ్రాయేలు ప్రజలు, యాకోబు యొక్క కుమారులు యోసేపును ఆశ్రయించి వారి మీదున్న భారం తొలగించుకున్నట్లుగా ఈరోజు నీ కుటుంబంలో ప్రేమ కరువైపోయింది. ఈయన దగ్గర ప్రేమ ఉంది, సమాధాన కరువై ఈయన దగ్గర ఉంది. నీ తండ్రి ఈయన, నిన్ను కలగజేసిన వాడు, నీకు తోడున్నవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. ఈ లోకం నిన్ను ప్రేమించకపోవచ్చు, ద్వేషించవచ్చు. నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ కుటుంబంలో నీకు నెమ్మది, సమాధానం కరుగవచ్చు. ఈయన యొద్ద సమాధానం దొరుకుతుంది. ఎప్పుడైనా సమాధానం పొందుకున్నావా ఈయన దగ్గర? ఈయన ప్రేమ రుచించావా? ఈయన ప్రేమామయుడు, ఈయన పేరు. ఈయన దగ్గర ప్రేమ తప్ప ఇంకేం దొరకదు. నీకు ప్రేమ దొరుకుతుంది, చాలినంతటి ప్రేమ ఈయన ఇస్తాడు నీకు. నీ కొడుకులు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తోటివారు ఆ ప్రేమ నీకు పంచలేకపోవచ్చు, కానీ ఈయన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నవాడు. బోరెడంత ప్రేమ ఉంది. నీ అంతరంగాన్ని తృప్తిపరిచే అంత ప్రేమ ఈయన దగ్గర దాగుంది. నీ అంతరంగానికి అయిన గాయాన్ని కట్టే అంత ప్రేమ అనే వైద్యం ఈయన దగ్గర ఉంది, ఔషధం ఈయన దగ్గర ఉంది. ఈయన దగ్గరకు వస్తే డబ్బులు అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మన గాయాన్ని కట్టాలంటే డాక్టర్ దగ్గర డబ్బులు తీసుకెళ్ళాలి. ఈయనకు అవసరం లేదు. మనం డబ్బులు ఇచ్చి డాక్టర్ని గొప్పోడి చేస్తాం, ఈయన మనల్ని గొప్పోడి చేస్తాడు. ఈ డాక్టర్, ఈ వైద్యుడు, ఈ వైద్యుడు ప్రతి మూలుగును అర్థం చేసుకుంటాడు, మన మూలుగును. ఆయనకు అవసరం లేదు కోసామా, కట్టామా, గాయం కట్టామా, వెళ్ళిపోయాడు. ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్ళాలి. ఈయన దగ్గరికి విరిగినలిగిన మనసు తప్ప ఇంకేం లేదు. ఆ వైద్యుడు మనకేమియాడు? ఈయన ప్రాణం ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలు ప్రజల కుటుంబము ఎలాగైతే ఆ యొక్క యోసేపు కుటుంబాన్ని, ఆ యోసేపు దగ్గరికి వెళ్ళి ధాన్యం కొనుక్కొని వారు ఆ బరువును తొలగించుకున్నారో, ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే ఉచితంగా నీ మీదున్న బరువు, ఆ కరువు అనే బరువు తొలగించబడుతుంది. ఇది మొట్టమొదటి బరువు. కరువు అనే భారము ఇది ప్రతి కుటుంబంలో ఉంది. ఇక్కడ రెండవ భారం చూడండి. రెండవ భారం నిర్గమకాండము 18వ అధ్యాయము 18వ వచనము. ఇక్కడ ఒక భారం కనబడుతుంది మనకు, చూడండి. చాలు. ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు చెర నుంచి విడిపించాడు, అరణ్య మార్గం తీసుకెళ్ళాడు. ఆ అరణ్యంలో వారికి వాద్యం తీరుస్తున్నాడు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వారి మధ్యలో వివాదాలుంటే, వాద్యాలుంటే వారి మధ్యలో సమాధాన పరుస్తూ వారికున్న ఆ కష్టాలను వింటూ, శ్రమలను వింటూ ఏం చేయాలో పరిష్కారం చూపుతున్నాడు. అయితే ఉదయం నుండి సాయంకాలం వరకు వారితోనే గడుపుతున్నాడు.
అట్లాంటప్పుడు వాళ్ళ మామ వచ్చాడు. అట్లాంటి సమయమున వచ్చి, అయ్యా ఈ పని నీకు భారమైంది, భారంగా ఉంటుంది, ఇలా నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు, చేస్తావా నువ్వు కొద్ది రోజులనే కుప్పకూలిపోతావు, నీ ఒక్కడి వల్ల కాదు అని చెప్పాడు. అంటే ఇక్కడ భారం ఏంటిది? ఈ భారం పని భారం, అదేమో కరువు భారం, ఇదేమో పని భారం. పని భారము ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. పని ఎప్పుడు భారంగా అనిపిస్తుంది చెప్పాలా? మా పని ఎప్పుడు భారం అనిపిస్తారు. ఇంకా పిల్లలు కొంచెం అల్లరి చేయకుండా, మీ పిల్లలు ముగ్గురు బాగా అల్లరి చేస్తున్నారు. ఎప్పుడు పని భారంగా అనిపిస్తుంది తెలుసా? మనం చేసిన పనిని ఎవరు గుర్తించారు చూసావా, అప్పుడు భారంగా అనిపిస్తుంది పని. పని ఎప్పుడు భారంగా అనిపిస్తుందో తెలుసా? ఆ పనికి తగినంత ఫలితం రానప్పుడు భారం అనిపిస్తుంది. పని ఎప్పుడు భారం అనిపిస్తుంది తెలుసా? మనం పని చేస్తున్నా కూడా నష్టం కలుగుతున్నప్పుడు భారం అనిపిస్తుంది. అప్పుడు ఏంటి భారం అని చెప్పేసి, పని భారం. ఈరోజు ఇంట్లో ప్రతి స్త్రీ మీద ఉంది, పురుషుని మీద ఉంది, అందరి మీద పనుల భారం ఉంది. కొందరికి చదువు భారం, కొందరికి ఉద్యోగ భారం, ప్రేమ దేవుని రకరకాల భారం. ఈ భారం వల్ల ఏమవుతుంది? ప్రాణం విసిగిపోతుంది. స్టూడెంట్స్ ఏమవుతున్నారు, ఉద్యోగులు ఏమవుతున్నారు? పని భారం చేత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక, ఆ భారాన్ని తట్టుకోలేక, భారంను. స్టూడెంట్స్, మీకు కోట అనే ఒక రాజస్థాన్లో ఒక పెద్ద కాలేజ్ ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజ్, నీట్, డాక్టర్స్ అందరు తయారు చేస్తారు, గొప్ప గొప్ప వాళ్ళు. అందులో ప్రతి నెలకు ఓడోడు చచ్చిపోతూనే ఉంటారు, పేపర్కి వస్తూనే ఉంటారు. చదువు భారం, ఇంట్లో పని భారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భారము ఏం చేస్తుంది? మనిషిని అతలకుతలం చేస్తుంది, ప్రాణం మీద విసుగు కలగజేస్తుంది. ఈ యొక్క పని భారానికి మోషేకు చూపించిన పరిష్కారం ఏంటో తెలుసా? ఇత్రో వాళ్ళ మామ ఏంటి అంటే ఏం చెప్తున్నాడు చూడండి. ఈ పని నీకు మిక్కిలి భారం, మామూలు భారం కాదు, మిక్కిలి భారం. ఈరోజు ఇటువంటి భారాలు మన మీద ఉన్నాయి. అయితే ఏం చేయాలట? అది నీ ఒక్కడవే చేయజాలవు, తర్వాత కింద అందరికి పంచమని చెప్తాడు. అంటే నీ ఒక్కడి వల్ల ఈ పని భారము నువ్వు మోయలేవు, నీ ఒక్కడి వల్ల కాదు. ఏం చేయాలి? ఇతరులతో ఆ పని భారాన్ని పంచుకోవాలి, వాళ్ళ మీద వేయాలి. అయితే ఇక్కడ క్రైస్తవునికి ఎవరి మీద వేయాలి? భర్త మీద వేసినా కోపమే, భార్య మీద వేసినా కోపమే, సంఘంలో పాస్టర్ మీద వేసినా కోపమే, పాస్టర్ సంఘం మీద వేసినా కోపమే. పని భారం ద్వారా కోపమే. ఎవరు ఊరుకుంటారు? ఎవరి మీద వేయాలి? ఆయన అంటాడు సామెతల గ్రంథంలో, చూడు నా ప్రియరక్షకుడు ఏమంటున్నాడు, అన్నిటికీ పరిష్కారం చూపాడమ్మా, అన్నిటికీ, నీ సమస్త బాధ భారం అన్నిటికీ. 16:3 ఎవరి మీద ఉంచాలి నీ పనుల భారం? ఎవరు నా పనిని చూస్తలేడు అనుకోకు, నా పనికి తగినంత ప్రతిఫలం వస్తలేదు అనుకోకు, బాధపడకు. పని చేస్తున్నాను, నష్టం ఉంది, భారం ఉంది అని చెప్పేసి బాధపడకు. నీ పనులు ఆయన మీద భారం కనిపించిన ఆయన మీద మోపు. ఆయన అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమవుతాయి. ఏ ఉద్దేశంతోనైతే ఆ పని చేపట్టావో ఆ ఉద్దేశం సఫలమవుతుంది. ఏ ఆలోచనతోనైతే ఆ పని మొదలు పెట్టావో ఆ ఆలోచన నెరవేర్చబడుతుంది. ఇక్కడ నీ పనుల భారం మోసేవాడు, నీ కరువు భారం నుంచి విడిపించేవాడు ఈయన వద్దకు వస్తే రోకలియాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీ పనుల భారం, ఏ పనైనా ఏదైనా, ఆ భారం ఆయన మీద మోపడానికి ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మోపడమే లేటు. ఆయన ఏమో ఇంత మోస్తాను, ఇంతవరకే మోస్తాను, ఎంతైనా మోయండి, అందరి భారాలు మోస్తాను నేను. పనుల భారాలు, నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశంలో నెరవేర్చబడతాయి, సఫలమవుతాయి. నీ మీదనే ఉంచుకొని నువ్వు సొంత ప్రయత్నం చేస్తే నీ ఉద్దేశం నెరవేర్చబడదు. కాకపోగా నీ ప్రాణం విసిగిపోతుంది. ఇతరుల మీద నీకు కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. పని భారం, పని ఎక్కువైనప్పుడు, పని చేసినప్పుడు ఒక రకమైన ఏమొస్తుంది? ద్వేషం వస్తుంది. ఇతరుల మీద కదిలిస్తే కోపం వస్తుంది ఎవరికైనా. చూడండి,
అట్లాంటి టైంలో ఆయన మీదేసేయాలి. కొన్ని ప్రేమ దేవుని బిడ్డలారా, కొన్ని పనులు ఏం చేస్తాయి మనల్ని అంటే ఆఖరికి విసిగిపోయి వారి నుండి దూరం పోదామని చెప్పేసి ఆలోచన వస్తా ఉంటాయి. ఆ టైంలో ప్రభు సన్నిధే అంతే. అక్కడికి వచ్చి నువ్వు మోకరిస్తే ఆ పని భారం మొత్తం తొలగిస్తాడు. అట్లాంటి సందర్భాలు నా జీవితంలో అనేకమైనవి. మందిరం కట్టినది మొదలుకొని తర్వాత బ్రదర్స్ ఒక మధ్యలో వచ్చారు, తర్వాత ఒక 3-4 నెలల తర్వాత గోడలేసిన తర్వాత అంతే. కొంతమంది అప్పుడప్పుడు వారు అప్పుడప్పుడు వచ్చి ఏదో ఒకటి చేసిపోయేవారు. ఆ భారము ఎంత ఘోరంగా ఉంటుందో నాకు తెలుసు. చర్చి మీటింగ్స్ అయినప్పుడు కొత్తలో నేనే తెచ్చుకోవాలి. అన్న చూసి పాపం అన్న వద్దామని ఉద్యోగం ఫోన్ చేసేది, అన్న ధైర్యపరిచి ఆదరించేది. ఒక్కడు ఎట్టా చేసుకుంటున్నావో తమ్ముడు, ఏం కాదు, కొడుకు పెళ్లి చేసినట్టు అంత అవుతుంది నీకు అని చెప్పేసి అనేది. అవునన్నా కొడుకు పెళ్లి కట్ట ఎక్కువ అవుతుందన్న ఇది అని చెప్పి అంత భారం. మనోడా టెంట్ హౌస్ తప్ప ఏం మాట్లాడపోయేది. అప్పుడు టెంట్ హౌస్ అవ్వని ఒక్కడు మాట్లాడతాడు. ఆయనతో పరిచయం పెంచుకున్నాడు. ఉప్పుకు నేనే పోవాలి, పప్పుకు నేనే, ఇస్తరాకులు నేనే పోవాలి, అన్నిటి కూరగాయలకు నేనే పోవాలి. ప్రతి పని ఒక పెళ్లి చేసిన కంటే ఎక్కువ అవుతుంది. నిజం, వాస్తవం. ఆ భారము అప్పుడు అలసిపోయేది. వాక్యం ఏం చెప్పాలి, ఇంకేం చూడాలి. ప్రభు సన్నిధి పోయినప్పుడు అబ్బా ఎంత తేలికుంటుంది తెలుసా. మళ్ళీ రిఫ్రెష్, మళ్ళీ నూతన ఉజ్జీవం, నూతన బలం ప్రభు ఇస్తూనే ఉంటాడు. ఆ భారం తొలగిపోతుంది. అందుకే మన పనుల భారం ప్రభు మీద మోపాలి. ప్రేమ దేవుని బిడ్డారా, ఇక్కడ ఆ ఏ రీతిగా అయితే ఆ మోషే ఇతరుల మీద ఆ పని భారం ఇతరుల మీద మోపేటట్టు, ఇతరులు పంచుకునేటట్టు చేస్తాడో, మనకు మాత్రం ఇతరులు వద్దు, దేవునికి అప్పచెప్పండి. దేవుడు మోయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన నీ పనుల భారం నా మీద మోపన్నాడు. ఆయన మీద మోపితే ఆయన అప్పుడు మన ఉద్దేశం సఫలపరుస్తాడు. ఆయన మీద మోపకుండా సొంత ప్రయత్నం చేసుకున్నావా, నీ బండి బోర్కొస్తాది, నడవలేవు. కొన్ని రోజుల తర్వాత మోకాలు కిర్కిర్రు అంటాయి, కళ్ళంతా కూడా ఆ కిటికీలు ఉంటాయి, కిటికీలు మసక కనబడతాయి, అద్దాలు అట్లా కనబడతాయి. అప్పుడు తల ఏమవుతుందంటే ఒక ఇనుపరాడేసుకుని కొట్టిన టన్ టన్ అట్లాంటి పరిస్థితులు మీరు ఎప్పుడైనా చూసారా అనుభవాలు? తల ఎట్లా వస్తుంది? అప్పుడు నిద్రపోదామని పోతామో ఎవరైనా వచ్చి లేపితే ఇక అప్పుడు కోపం వస్తుంది. ఏదైనా పర్లేదు, నీ భారం ఏదైనా, నీ పని భారం ఆయన మీద మోపండి. మీ కరువు భారం ఆయన, ఏ కరువు ఉందో, ఆర్థికమైన కరువు, ఆత్మీయ కరువు, ప్రేమ కరువు, సమాధానం అన్ని ఉన్నాడు ఆయన దగ్గర. అన్ని ఉన్నాయి, A to Z. ఇది దొరకదు అని కాదు, అన్ని దొరుకుతాయి. ఇక మూడవ భారం చూద్దాం. సంఖ్యాకాండము. ఏం కాదు, భయపడద్దు. దావీదు ఏమన్నాడు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నీ మీద ఏ భారం ఉన్నా భయపడద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. మనల్ని బట్టి మనం తెచ్చుకోలేం, మన వల్ల కాదు. మన వల్ల మన వైపు చూసుకుంటే ధైర్యం రాదు. ఏమవుతుంది? భయం పుడుతుంది, ఇంకా వణుకు పుడుతుంది. ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి 2 చేతులు పైకెత్తి సరెండర్ అవుతాం మనం. ఈ చేతులు ఎత్తేదేదో ఆయన వైపు ఎత్తు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, సహాయం రాదు. కొండలాంటి మనుషులున్నా, కొండలాంటి బలగం ఉన్నా, కొండంతా ఎన్నున్నా, ఐశ్వర్యం ఉన్నా, ఎవరి వల్ల సాయం కలుగుతారు? ఆకాశము భూమిని కలగజేసిన యెహోవానే సహాయం కలుగుతుంది. నిజం, యెహోవానే సాయం కలుగుతుంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 3వ భారం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మనము ధ్యానం చేసుకుందాం. 11 నుంచి 14. నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారం నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనంను గర్భంను ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచాడు తండ్రి పసిపిల్లల్ని మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశంనకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచినట్టు నన్ను చంపు. ఈ భారం ఏంటిది? జనుల భారం, కరువు భారము, పని భారము, జనుల భారము. ఇక్కడ మోషే గారు కానాను దేశానికి వీరు నడిపిస్తున్నారు. వీరు ఒకసారేమో మన్నా అన్నారు, దాహం అన్నారు, దాహం తీర్చేశాడు. ఇప్పుడు మాంసం కావాలంటున్నారు. ఎన్ని రోజులని ఈ యొక్క కొత్తిమీర లాంటి రుచిగల ఈ పదార్థాన్ని మేము తినగలుగుతాం?
ఈ మన్నాను అంతా చవిసారం లేకుండా చప్పగా ఉంది, మాకు మాంసం కావాలి అని మోషే మీద వారు తిరుగుబాటు చేశారు. మోషే చూసి 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 విసుగొచ్చి, నేను నాకు కడుపునకు అన్నాను అయ్యా, నేను వీళ్ళకి ఏమన్నా పని ఉన్నా, నేనేమన్నా వీళ్ళకి ఏమన్నా, ఏంది ఇది లొల్లి, వీళ్ళతోని అన్నం కావాలంటారు, నీళ్ళు కావాలంటారు, అది అంటారు. ఎవడన్నా యుద్ధానికి వస్తే అరే ఈడు చంపడానికి మాకు సమాధి లేవనుకుంటారు, వాడ కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, వీళ్ళు లేదు. ఏందయ్యా ఇవన్నీ, నేనేమన్నా సూపర్ మార్కెట్ పెట్టుకున్నానా వీళ్ళకి ఇవ్వడానికి? నా వల్ల కాదు, వీళ్ళతో నేను ముందుకు వెళ్ళలేను, ఈ భారం నేను భరించలేనిది, జనుల భారం, నన్ను చంపాయి. ఇది ఆయన ఆవేదన. నేను చెప్పాను కదా, విసుగొస్తుంది ప్రాణంకు, అప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇక్కడ మోస పరిస్థితి ఇదే. ఈరోజు కుటుంబ పరిస్థితులు కూడా ఇవే. కుటుంబ భారం మనకు జనుల భారం ఉంది కావచ్చు తక్కువ, కానీ కుటుంబ భారం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వీరు కాకమ్మ కోరికలు మాంసం కావాలి, అది కావాలని అడిగినట్టు ఈరోజు కుటుంబాలలో భార్య, భర్త, పిల్లలు రకరకాల కాకమ్మ కోరికలు అడుగుతారు. దయచేసి నా మీద కోపం పెట్టుకోకండి. విసుగత్తలేనా మీకు అడిగినప్పుడు? ఇది కొనిచ్చిన తర్వాత ఇంకోటి, ఇంకోటి కొనిచ్చిన తర్వాత ఇంకోటిగా సంతృప్తి అనేది ఉండదు. దానివల్ల లాస్ట్కు నాకు కిడ్నీ అమ్ముకో అమ్మా, నాకు కిడ్నీ అమ్ముకో అంటాడు. అవునా? ఒక్కొక్కసారి ఏం చేస్తావు, ఇప్పుడు కొట్టలేవు. ఒక బ్రదర్ అన్నాడు, ఒక్క ఛాన్స్ అన్న, నేను ప్రభువుని నమ్ముకు మారు మనసు పొందినా అని నా భార్య ఘోరంగా చేస్తుంది, టూ మచ్ చేస్తుంది. ఒక్క అవకాశం, ఒక సంవత్సరం కిందట ఒక బ్రదరు ఒక్క అవకాశం 4 గుంతులు కుదురుతాయా, ఇక మళ్ళీ అడగదు అని అన్నాడు. అంత కొట్టద్దు రారా, భరించాలే అని చెప్పిరా. ఒక్కటే అవకాశం ఇవ్వట. నేను ఇచ్చేది యాకోబు దగ్గరికి వెళ్ళి రాహేల్ అన్నదట. చూడండి ఒక మాట, ఆదికాండము 32వ అధ్యాయం 30వ అధ్యాయం 1వ వచనం. చాలు, ఏమన్నా బ్రదర్ చదివింది మీకు అందరికి అర్థమైందో భావిస్తున్నాను. అర్థం చేసుకుంటారు పెద్ద మనిషి మీది. మైక్ లేదు కాబట్టి ఇంకా మైక్ తీసుకోవాలి. అయితే ఏమన్నాడంటే, యాకోబు దగ్గరికి రాహేల్ వచ్చింది. వచ్చి ఆమె అంటుంది, నా అక్కకు లేయకు పిల్లలు అయ్యారు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఇత్తవా లేదా అని చెప్పేసి గొడవ పెట్టుకుంటుంది. ఆయన ఏమన్నాడు స్పష్టంగా చదవండి ఒకరు, మైక్ ఉన్నోళ్ళు. అది లేని ఎడలా నేను చచ్చేదను, ఇస్తావా చావాలనా? అప్పుడు యాకోబు రియాక్షన్ చూడండి, ఇట్టడే ఇస్తావా చావాలనా, కొనిస్తావా లేదా? అందరు లోకంలో అన్ని ఖర్చు పెడతావు కానీ ఇంట్లోకి వచ్చేసరికివా, వాళ్ళ దగ్గర ఈ దగ్గర అన్నీవే. ఏమన్నాడు ఇప్పుడు, ఇస్తావా చావాలనా? ఏమన్నాడు యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలం ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగానున్నానా? అంటే నేను దేవుని స్థానంలో ఉన్నానా నీకు గర్భఫలం ఇవ్వడానికి? ఏమంటున్నాడు? నేను కాదు, దేవుడు ఇస్తాడు. మంచిదే, కొట్టలేదు, ఇంకా కోపం రగులుచుకున్నాడు, కానీ ఆ కోపంలో దేవుని వైపు చూపించాడు. అప్పుడు వారి అంతరంగాలు నెమ్మది పరుతాయి. అయితే ఇక్కడ ఇదే, చాలా మంది అనేకమైనవి కోరుకొని ప్రేమని దేవుని బిడ్డారా భర్తకు విసుగు తెప్పిస్తారు. చేయరాని కార్యాలు చేసి కొంతమంది అర్థం చేసుకోరు. ఇక్కడ మోషేను అర్థం చేసుకోవట్లే. వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత వారి కొరకు కష్టపడుతున్నారో వారు అర్థం చేసుకోవట్లా. వచ్చి ఆయన మీద విసుగును చూపిస్తున్నారు, సనుగుతున్నారు. ఈరోజు భార్యలు ఎంతో మంది కష్టపడుతుంటారు, వారి పనిని గుర్తించరు. ఇంట్లో ఉండి చేయడానికి, వంట వండడానికి, బట్టలు ఉతకడానికి నీకు ఇంత భారం అయిందా అని అంటారు. నువ్వు పని చేస్తే నీకు అర్థమవుతుందని చెప్పేసి అంటారు. వారి భారం వారిదే, అర్థం చేసుకోరు. అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి మనకు. అర్థం చేసుకోకపోవడం కాక మళ్ళీ పైగా ఏమంటాం,
మళ్ళీ నీకు చేతనైతే లేదు, నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి అంటావు. కుటుంబ భారము ప్రేమైన దేవుని బిడ్డారా, ఇదిగో ఈడ జనుల భారము ఆయన ప్రాణాన్ని తీసుకు తెప్పించి నేను చచ్చిపోతా అన్నట్టుగా ఈరోజు అనేకమైన కుటుంబాలలో కుటుంబాల భారం, పిల్లల భారం, భార్య భారం, భర్త భారం, ఈ పిల్లల జీవితాలు చూసి భరించలేక, వారి ప్రవర్తన చూసి భరించలేక చాలా మంది ఏడుస్తున్నారు, తలలు బాదుకుంటున్నారు. భర్త యొక్క ప్రవర్తన చూసి తట్టుకోలేక, ఆ భారాన్ని భరించలేక అనేక మంది ఏడుస్తున్నారు. మందిరాలకు వెళ్ళి, కొందరైతే అరణ్యంలోకి వెళ్ళి. నిజం. భార్యలు వాళ్ళు ఏడుస్తలేరా? ఎవరికి చెప్పుకోవాలి? కొంతమంది ప్రార్థనలు ఏడుస్తుంటారు, ఏం చేయలేక, అయ్యా నువ్వే దిక్కు అని చెప్పేసి. ఏమంటావు మహేందర్? ప్రార్థనలు ఏడుస్తుంటారు, వారి భారాలు అర్థం చేసుకోకపోతే ఎలాగా? మోషే వారికి ఎంత సహాయం చేస్తున్నాడు, వారి కొరకు ఎంత పాట పడుతున్నాడు, ఎంత పని చేస్తున్నాడు, అది అర్థం చేసుకుంటున్నారా వాళ్ళు? అర్థం చేసుకోవట్లా. ఇస్తావా ఇవ్వవా? లాస్ట్కి చివరికి మోషే ప్రాణం విసిగి, ఇక నాకు అద్దయ్యా, నేను గర్భంలోనే ధరించలేను, నేను ఏమైనా కన్నానా వీళ్ళని వీరు భరించలేని, ఈ భారం నాకు గొప్పది, నా ప్రాణం తీసుకున్నారు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ అనుభవము నేను ఒకసారి ఫేస్ చేసిన. ఈ అనుభవం ఎంత దారుణంగా ఉంటుందంటే మామూలుగా ఉండదు. నిజం. మనం మేలు చేస్తాం కదా, వారికి మోషే అనేకమైన మేలు చేశాడు. ప్రాణాలకు తెగించి, కుటుంబాన్ని త్యాగం చేసి, భార్య పిల్లల్ని ఎక్కడో విడిచిపెట్టి వారందరి కొరకు కష్టపడ్డాడు. రాజు చంపేస్తాడు, అయినా కూడా నిలబడ్డాడు. తిండి తిపానం అన్ని బంద్ చేసుకున్నాడు మోషే. వారి కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ వారు అర్థం చేసుకున్నారా? మేలుకు ప్రతిగా రాళ్ళు తీసుకుని ఒకసారి కొట్టి చంపాలని, మరొకసారి సనుగుతారు, గునుగుతారు. ఎక్కడ ఎర్ర సముద్రం నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఆయన మీద కోపం ప్రదర్శిస్తూనే ఉంటారు. సమయం దొరికితే చాలని కొట్టి చంపుదామని చెప్పేసి అనుకుంటారు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో చూస్తాం మనం. అక్కడ రాళ్ళు బట్టి కొట్టేటట్టున్నారు అయ్యా అని మొరపెడతాడు అక్కడ ఆయన. ఈరోజు ప్రేమ ఇటువంటి వారిని మనం మేలు చేస్తాం. వారికి చూడండి, మనం అనేకమైన మేలు చేస్తాం. మనం మేలును జ్ఞాపకం చేసుకోకపోగా మన గురించి చెడ్డగా మన సాక్ష్యాన్ని పాడు చేస్తుంటారు, మన సాక్ష్యాన్ని హత్య చేస్తుంటారు. మనకు మేలుకు ప్రతి మేలు మనం కోరుకోం, కానీ కీడు చేస్తుంటారు. అట్లాంటి అనుభవాలు గుండా వెళ్ళా. అప్పుడు ప్రభు మాట్లాడాడు, నేను బాధించి వారికి మేలు చేయమని. అయ్యా ఆగండి, ఆ పిల్లోని ఆపండి. మిమ్మల్ని బాధించి వారికి మేలు చేయమన్నాడు కదా, మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా. ఆ అనుభవం రావడానికి కొరకు ఇట్లాంటి అనుమతిస్తాడు తెలుసా ప్రభు మనకు. అప్పుడు నాకు ప్రభు కలగజేసి, నాకు వద్దయ్యా, వారి నుండి నన్నైనా దూరం చేయి, లేకపోతే నా నుండి వారినైనా దూరం చేయి అన్నాడు. అప్పుడు ఆ మాట మాట్లాడాడు ప్రభు. బాధించే వారికి మేలు చేయాలన్నా వద్దా? నేను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలా లేదా? కీడుకు ప్రతి కీడు లేఖనము నువ్వు పాటించాలన్నా వద్దా? నిజం. ప్రతి లేఖనం మాట్లాడినప్పుడు ఏం చెయ్యం, పొయ్యి బోర్లొక్కలు పడి సాగిల పడి తప్పందే అన్నాడు. మనం వారిని ఏమనము, మన ద్వారా మేలు పొందుకుంటారు. మనం వారి కొరకు ఆహర్నిశలు అన్ని చేస్తాం, అన్ని త్యాగం చేస్తాం. ఒకరోజు ఏం చేస్తారు, ఇట్లాంటి ఏదైనా ఒకటి వారు భౌతిక సంబంధమైనది మాంసం దొరకకనో మరి ఏం దొరకనో తెలియదు, కానీ ఎట్లా వారి అవసరత తీరాల మన దగ్గర ఆశించింది వారి దగ్గర దొరకకపోతే అప్పుడు వారు మన మీద తిరుగుబాటు చేస్తారు. ఆ సమయం ఏం చేస్తాం చెప్పండి? ఒక్కొక్కసారి కూడా ఇట్లా అనిపిస్తారు. ఈ మాట అనిపించినప్పుడు నేనేమన్నా వీరికి ఏమన్నా పనోన్నా అంటే, పనోడువే అన్నాడు తెలుసా ప్రభు. పనోడువే అన్నాడు. నేను ఇట్లాంటి పని చేయడానికా బైబుల్ పట్టుకొని కాదు, అట్లాంటి పని చేయడానికే. నువ్వు ప్రభు దగ్గర ఒక్కొక్కసారి ప్రశ్నిస్తుంటే లాస్ట్కి ఓడిపోతాం మనం. ఏం అడగలేము ఇక. అన్ని లేఖనాల ద్వారా మాట్లాడతాడు ఆయన, అన్ని సత్యాలే. అక్కడ బోర్లొకలు పడి ఏడవడం తప్ప ఇంకేముండదు. ఇట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇవన్నీ మన జీవితంలోకి ఎందుకు వస్తాయంటే నేను చెప్తున్నాను. ఒకటే, లూకాసు వార్తలో చూడండి, మన ఆదరణ కొరకు మిమ్మల్ని అందరినీ ధైర్యపరచడానికి ఇటువంటి సమయాన మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. 6వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం.
మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది ఎన్నిసార్లు వాళ్ళకు ప్రేమిస్తున్నా కూడా వారు ద్వేషిస్తున్నారు. అయినా కూడా ఏమంటున్నాడు? మేలు చేయి. ఈ అనుభవంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి వరకు అవి చేపిస్తున్నాడు. వారు ద్వేషించేటట్టు చేస్తున్నాడు. ఒక వ్యక్తి నిన్ను ద్వేషిస్తున్నాడు అంటే అందులో ప్రభు యొక్క కృప ఉంది. నేను అదే నేర్చుకున్నాను. ప్రభు వారిని మన మీద ద్వేషం కలిగేటట్టు చేస్తున్నాడు. ఎందుకు? నేను వారికి మేలు చేసేటట్టుగా, నేను వారిని ప్రేమించేటట్టుగా, బాధిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఒక్కొక్కసారి నిజం నేను ఓపెన్ ఉంటాను, వీరి గురించి ప్రార్థన చేయొద్దనుకుంటాను, అడిగి పోతాను. ఇట్లాంటి చాంప ఈ వాక్యం ఎట్ట కట్టెగా వచ్చాదిగా, దండం అనుకుంటా వాక్యం వద్ద కదా, ఖడ్గం తిప్పుతాడు, ఇటుకు కత్తిరి ఖడ్గంలో యాష్ ఒకటి కొడతాడు, తప్పైందయ్యా చేస్తా అంటే. మనం మేలు చేసినప్పుడు మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు, ఏం భయపడద్దు, మేలు చేస్తూనే ఉండాలి. ఎందుకు? ప్రభు వాక్యము నీలో నెరవేర్చేంత వరకు, ప్రభువుకు నువ్వు విధేయత చూపేంత వరకు, ప్రభు స్వరూపం నీ అందు ఏర్పడేంత వరకు, ఇది వాస్తవం చెప్తున్నాను. మనం బాధపడద్దు, ఆ వ్యక్తి మీద కోపం పెట్టుకోవద్దు, ద్వేషం పెంచుకోవద్దు, ఎందుకు ఇదానా అని ప్రశ్నించొద్దు. దాని వెనకాల ప్రభు యొక్క హస్తం చూడండి. ప్రభు నీ కొరకు ఏం చేస్తున్నాడు అక్కడ చూడండి. ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ మాట నాతో మాట్లాడాడు 33వ కీర్తనలో 11వ వచనంలో. ఈ అన్నీ కూడా కొంతమందికి అర్థం కాదు, క్షమించండి. అర్థం చేసుకోకుండా మంచిది కానీ అపార్థం చేసుకోకండి. 11 ఆయన సంకల్పంలో తరతరంలో ఉండును. ఎందుకు? ఆయన అటువంటి వాటి గురించి, ఆయన ఆలోచనలు వేరే నీ పట్ల సదాకాలం ఉంచేటట్టు చేస్తున్నాడు. ఆయన ఆలోచన అది. ఎందుకు ప్రభు ఆయనతో తిట్టిస్తున్నావు? లాస్ట్ సీమోన్తో కూడా తిట్టిస్తున్నావు. సదాకాలం ఆలోచన కలిగి ఉన్నా నా సంకల్పంలో తరతరం ఉండడానికి ఎందుకొరకయ్యా ఈ సిస్టర్తో కూడా నన్ను బాధించుతున్నావు? ఆలోచన కలిగి ఉన్న అవి సదాకాలం ఉంటాయి, అవి తరతరములు సంకల్పాలు, అవి నాయి. నీ వేరు నాయి వేరు. ఎందుకు? నువ్వు సదాకాలం నాతో నిలవాలని, నా స్వరూపంలోకి రావాలని నా ఆలోచన. నువ్వు ఇంకా అదే శరీరంలో ఉంటావు, అదే స్వరూపంలో పడిపోయిన ఆదాము, పడద్రోయబడిన ఆదాము స్వరూపంలో ఉంటావంటే ఎట్టా చెప్పు? నా ఆలోచన ఏంటి? నువ్వు నా స్వరూపంలోకి రావాలి. నా సంకల్పం ఏంటిది? సదాకాలం నువ్వు నా తోడు ఉండాలి, నిలబడాలి. నువ్వు ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా నువ్వు నిలబడాలి. అవి నా ఆలోచనలు, నా యొక్క సంకల్పాలు. నువ్వేమో వీటికి ఓడ్చుకోకపోతే ఎట్లాగా? మన పట్ల దేవుడు గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8:28 అన్నాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుగా జరుగుట కొరకే ఇవి ఎరుగుదుము అంటాడు. అంటే జరుగుతాయి అంటలేడు, ఎరుగుదుము. అలా జరుగుతుంది. ఏం జరిగినా, మేలు జరిగినా, కీడు జరిగినా, నష్టం జరిగినా, లాభమైనా, మన జీవితంలో ఏది కలిగినా అది మనకు సమస్తం సమకూడి మేలు కొరకే అని ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇదే జరిగింది. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, అంతగా బాధ పెట్టినా కూడా ఆయన ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు. అప్పుడు ప్రభు చూపిన పరిష్కారం చూడండి. మన ఇదే పరిష్కారం మనకు కూడా, అంతే, ఇంకేం లేదు. ప్రభు ఈయనకేం పరిష్కారం చూపించాడు? 17వ వచనం. ఈ జనుల భారమును నీ ఒంటిగా మోయకున్నట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. నీ మీద ఇటువంటి భారం ఉంచనయ్యా, కొంతమంది మీద నేను దాన్ని భరించేటట్టు చేస్తాను అని పరిష్కారం చూపాడు. అక్కడ అయిపోయింది, ఆయన భారం దిగిపోయింది. మరి మన భారము కుటుంబ భారం కదా, ఇప్పుడు వ్యక్తిగత భారం, నీ పనుల భారము యెహోవా మీద మోపము. అప్పుడు ఆయన నీ యొక్క ఉద్దేశంలో సఫలపరచను అన్నాడు. ఇంకోటి, ఇప్పుడు దీనికి కీర్తన గ్రంథము, ఇది కుటుంబ భారం. కుటుంబంతో అంటే మన కుటుంబం ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు. ఇది 68:19. నీ ప్రతి భారానికి పరిష్కారం ఉంది దేవుని దగ్గర. అది చెప్పడానికి ఇవి చూపిస్తున్నాను అంతే. నీ ఆదరణ, నీ ధైర్యం కొరకు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి కొరకు. నా కరువులో మాత్రమే కాదు, నా పని భారం మాత్రమే కాదు,
ఇదిగో నా కుటుంబ భారం కూడా అనేదాన్ని చూపించడానికి. అనుదినము ఆయన మా భారం అంటే ఒక్కడి గురించి చెప్పుకుంటున్నాడా, అక్కడ ఉన్న వారి గురించి చెప్పుకుంటున్నాడా? అంటే మా భారం అంటే మన కుటుంబ భారం, మా కుటుంబ భారం భరించుచున్నాడు అనుదినము. ఎప్పుడో అడపదడప కాదు, ఎప్పుడో ఒకసారి ఆయన భరించే. అనుదినం నువ్వు ఆయన మీద మోపు, అనుదినం నీ కుటుంబ భారం ఆయన భరిస్తాడు, ఆయన మోస్తాడు. ఇంత గొప్ప వాగ్దానాలు మనకున్నాయి, ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. మనము మన మీదనే పెట్టుకుంటాం భారాలు, ఆయన మీద మోపం. ఆయన అంటాడు నా మీద మోపం అన్నాడు. ఒకసారి నేను చెప్తుంటాను, ఒక ఆవిడ అరణ్యంకి వెళ్ళి కట్టెలు కొట్టుకుంది. సరే ఇప్పుడు లేటెస్ట్గా చెప్తాను, లేటెస్ట్గా చెప్దాం. ఒక వ్యక్తి రేషన్ బియ్యం తీసుకొద్దామని చెప్పేసి ఊరవతలు ఉంది రేషన్ డీలర్ షాపు, ఆంధ్రలో అట్టనే ఉంది. నేను ఆడ చూశాను, ఆంధ్ర చివరికి ఉంది. ఆడ పోయి ఆయనకు రావాల్సిన బియ్యము, వాళ్ళ అమ్మకు రావాల్సిన బియ్యము అన్ని కలిపితే దాదాపుగా 60 నుంచి 70 కిలోలు అక్కడ కొలిసి పోసాడు. సంతకం పెట్టుకున్నాడు. బత్త ఎత్తుకున్న బండి లేదు ఆయన దగ్గర, ఏం లేదు. ఇల్లు కిలోమీటర్ అంత దూరం ఉంటుంది. నడుచుకుంటా ఇది సంచి అయితే, ఖాళీ సంచి అయితే పట్టుకొని పోయింది. కానీ వచ్చేటప్పుడు బరువు ఉంటుందా లేదా, భారంగా ఉంటుందా లేదా, అది ఎత్తుకొని నెత్తలు పెట్టుకున్నాడు. వస్తున్నాడు, అంతలో ఆ ఊరికి సంబంధించిన ఆటో డ్రైవర్ అలాగే వస్తున్నాడు. అరే సీన్ గారు ఇటు వస్తున్నాడేంది, ఏ పాపం బరువు మోస్తున్నాడేంది, ఇంటికే కదా నేను కూడా పోయేది, అన్నానికి పోతున్నా కదా లంచ్కి, సరే వీడిని ఎక్కించుకోపోదామని. అరే సీన్ ఎక్కడా అని చెప్పాడు. నా దగ్గర డబ్బులు లేవురా, డబ్బులు ఉంటే నేను ఎందుకు నడుచుకుంటా, ఆటో ఎక్కి రాబోతురా, డబ్బులు. అరే డబ్బులు అవసరం లేదురా, ఊరికే కూర్చోరా ఆటోలా, ఆ బరువే మోస్తారా, కూర్చోరా అన్నాడట. సరే తీరా ఇంటికి, నేను ఇంటికే పోతుండ్రా అన్నం తినడానికి అనట. సరేరా థ్యాంక్ యూ అన్నాడు. వెనుక కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆటో పోతుంది. ఒక 1/2 కిలోమీటర్ వచ్చింది. కిలోమీటర్ అని చెప్పారు కదా, ఆ వెనుక తిరిగి ఆ అద్దంలో ఈ చూశాడు ఆటో డ్రైవరు. అరే సీనిగాడు బత్త నెత్తిలో పెట్టుకున్నాడండి అని చూశాడు. అరే ఏంద్రా వాళ్ళ బత్త అక్కడ పెట్టురా, నెత్తలే, నువ్వు నాకు లిఫ్ట్ ఇచ్చడే ఎక్కువ, నా బత్త కూడా రారా, నా బస్త కూడా మోస్తావారా నువ్వు అన్నట. అరే ఇచ్చిందే నీకు, నీ బస్తకు రా, నీ బస్త మోస్తలేవరా, నీకు నేను లిఫ్ట్ ఇచ్చా సహాయం చేద్దామని. అదే అట్టనే పెట్టుకుంటే ఏ లాభంరా. ఒకటి అక్క పెట్టింది, శ్రావంతకు ఒకటి వీడియో ఒక గ్రూప్లో పెట్టింది. ఒకడు సైకిల్ మీద కొత్తగా వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాలో చూసారా, ఆ సైకిల్ మీద పాపరేమో ఇక్కడ ఎత్తుకున్నాడు, సంచేమో ఇటు పెట్టుకున్నాడు, నెత్తిలేమో ఒకటి పెట్టుకున్నాడు. ఆ సైకిల్ పంచర్ కాల ఏం కాల అన్ని బాగానే ఉన్నాయి. వాడు చూసిండు, ఈ పాప పిచ్చోడినట్టున్నాడు, జ్ఞానం లేదంటే వాడు తీసుకొచ్చిండు. ఆ సంచి నెత్తులు ఉన్నది, ఆ చేతులు అన్ని తీసి ఆ సైకిల్ మీద పెట్టాడు. వాడు ఇట్లా చూసిండు, చూసి ఇప్పుడు సైకిల్ పట్టుకోవచ్చు కదా, పాపని చేతిలో పట్టి నడిపించుకుంటూ పోవచ్చు కదా. ఇప్పుడు అట్లా చేయడు, మళ్ళీ సైకిల్ ఎత్తుకొని దాని మీద పెట్టుకొని పోతున్నాడు. ఆ బరువు ఈ బరువు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఆటో మనకు హెల్ప్ చేయడానికి ఇచ్చిండు, బియ్యం బత్త ఆ ఆటోలో వేయాలి. నెత్తి మీద పెట్టుకుంటే ఏమైనా బరువు పోతుందా, బరువు దిగుతుందా? ఇప్పుడు మన అందరి పరిస్థితులు అట్టే ఉన్నాయి. అరే నేను మోస్తాను, నా మీద మోయండి అమ్మా, మోసే సామర్థ్యం, నా బాహు ఏ పెద్దది, నేను మోస్తాను, మీ భారం ఎంత, నా మీద మోపండి అని చెప్తున్నాడు. మనం మోపట్లేదు, ప్రభు దగ్గరకు వస్తున్నాం కానీ మన మీదనే పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభుకి అప్పగించేయాలి మన భారం ఏంటో. అప్పగించకుండా మనం మన మీదనే పెట్టుకొని ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఏం లాభం లేదు. ఆయనకు అప్పగించండి, ఆయన చేతికి, ఆయనే మోస్తాడు, ఆయనే చూసుకుంటాడు. అన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప తండ్రి మనకున్నాడు. మన ప్రతి భారం, కరువు భారము, పని భారము, కుటుంబ భారం, అన్ని. మరొక భారం కూడా ఉంది చూడండి, నేను ఇది ఎక్కువ వివరించలేను. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు దగ్గర, ఈయన దగ్గరికి వస్తే మన కుటుంబ భారం కూడా భరిస్తాడు. త్వరగా యోబు గ్రంథం 23:2. నా వ్యాధి నాకు భారం, మన వ్యాధి మనకు భారం. ఇక్కడ శారీరకమ వ్యాధి, మానసిక రోగము, అలాగే ప్రేమైన పాప రోగం, అది మనకు భారంగా ఉంటుంది. ఈ భారాలన్నిటి గురించి కూడా భరిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన అంటాడు, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. అక్కడ పరిష్కారం ఉంది. ప్రతి భారాన్ని మోసే ప్రభు ఉన్నాడండి మనకు. భయపడద్దు, బాధపడద్దు. మాలాంటి వాళ్ళకి ఎట్లా అంటుకుంటా అంటే సువార్త భారం ఉంటుంది, సంఘ భారం ఉంటుంది. పౌలు గారు చెప్పాడు 1 కొరింథీ 2 కొరింథీలో 2 విషయాలలో ఉంటుంది, 9:16లో. ఈ భారాలన్నింటిలో ప్రభువే సహాయం చేస్తాడు.
మాకు మేముగా భరించలేము, భరిస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. బయట సంఘం నుంచి, సమాజం నుండి, లోపల సంఘం నుంచి, కుటుంబం నుంచి శరీరంలో కలిగే అనారోగ్యాలు, బలహీనతలు, నిద్రలేమితనం, భారాలు, ఇవన్నీ కూడా నిజం చెప్తున్నాను, ఒక సేవకుడు భరించలేడు. దేవుడే గనక సాయం చేయకపోతే నిలబడలేడు. సంఘములో వ్యక్తుల నుంచి బాధలే, మాటలే, సమాజంలో నుంచి మాటలే, చేతగానోడు అట్టాగా ఇట్టానని మాటలు, ఇంట్లో భార్యలు పిల్లలు అర్థం చేసుకోరు సేవకుని పరిస్థితి. అప్పుడు ఆ సేవకుని పరిస్థితి ఏం కావాలి చెప్పండి? ఏం దిక్కు, ఒక గొయ్యి, నూతి, లేకపోతే తాడు, ఫ్యాను. కానీ ఈ దేవుడు లేకపోతే అందరి పరిస్థితి అట్టాగే అయిపోయేది. ఈ ప్రభు ప్రతి సేవకుని భారం ఆయన మీద వేసుకుంటాడు, ప్రతి ఒక్కరిని భరిస్తాడు, ప్రతి ఒక్క భారం భరిస్తాడు ఆయన. ఆయనకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారాలు మోసే మన దేవుడు ఉన్నాడు. మనం భయపడద్దు. కొంత సమయం మనం భారాలు మోసే దగ్గర బాధపడతాం, దాన్ని బట్టి దిగులు చెందొద్దు. ఆ భారం కలిగినప్పుడు నువ్వు సన్నిధికి వెళ్ళి ఆయన మీద మోపాలి, అప్పుడు ఆయన మోస్తాడు. దానికి ఒకటి పరిష్కారము, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక సంఘం గురించి చెప్తాడు. మన సంఘం కూడా అట్లుండాలని నేను ఆశపడ్డాను. 2వ అధ్యాయం 3వ వచనము, 2వ అధ్యాయం 3వ వచనము. నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఏం చెప్తున్నాడు ఈ సంఘం గురించి? నీవు భారం భరించే దగ్గర, శ్రమ వచ్చిన దగ్గర, కరువు ఇచ్చిన దగ్గర, పని భారం కలిగిన దగ్గర, కుటుంబం భారం దగ్గర, వ్యాధి భారం దగ్గర, మానసిక భారం దగ్గర, భారాల దగ్గర సహనం వహించావు అంటే ఓర్పు కలిగి ఉన్నావు. తొందరపల్లా, ఆవేశపల్లా, పని ఎక్కువైందని చెప్పేసి ఆవేశపల్లా, కరువు వచ్చిందని, కరువు భారంగా ఉందని ఆవేశపల్లా, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకొని నువ్వు పాడగాల, కుటుంబం దగ్గర నువ్వు తొందరపాటు పల్లా, సహనం కలిగి ఉన్నావు. ఎలా కలిగి ఉన్నావు? నా నామం నిమిత్తము నువ్వు సహనం కలిగి భారము భరించి అలయలేదని. అలిసిపోతుంటాం మనం. నువ్వు అలయలేదని నేను ఎరుగుదును. ఇట్లాంటి సాక్ష్యం మనం దేవుని దగ్గర పొందుకోవాలి. ఇట్లాంటి సాక్ష్యము అంటే కొన్ని భారాల దగ్గర తొందరపడద్దు బ్రదర్. పని భారమైన, కుటుంబ భారమైన, కరువు భారం వచ్చినా సహనం కలిగి ఉండండి. కొంతసేపు ఉంటారు. అది ఎందుకంటే దేవుడు మనకు నేర్పిస్తాడు. చెప్పాను కదా, ఇట్లుంటుంది. నేనున్నాను, నా ఉనికి ఉంది, నా మీద మోపండి. ఎప్పటికప్పటికి తన ఉనికిని కనపరచుకోవడానికి దేవుడు మనల్ని అన్ని పరిస్థితుల గుండా నడిపిస్తూ, ఇతరుల బాధను అర్థం చేసుకుంటే కొరకు, ఇతరులను ఆదరించి బలపరచడానికి కొరకు మనల్ని అటువంటి పరిస్థితుల గుండా నడిపిస్తాడు. అట్లా నడిపించకపోతే మనం ఆకాశానికి నిచ్చెనెత్తాం, దేవుడు ఎవరని చెప్పేసి అని అంటాం. అర్థమవుతుందా? కొన్నిటి దగ్గర ప్రభు నడిపిస్తాడు. అప్పుడు సహనం కలిగి ఉండండి. భర్తల దగ్గర కోపం తెచ్చుకోకండి. ఏదైనా మీ పని భారం అయితే, ఏదైనా కరువు అయితే, ప్రేమ కరువైనా, సమాధాన కరువైనా ఉట్టిగా ఆవేశపడి మీరు దేవుని యొక్క చిత్తం నుండి మీరు వేరు కాకండి. దేవునికి విరోధంగా నిలబడకండి, పాపము చేయకండి. అలాగే మనం కూడా అంతే. కుటుంబం దగ్గర, పని దగ్గర, ఇంక దేని దగ్గర అయినా ఆవేశపడకండి, సహనం కలిగి ఉండండి. భారమైందా? ఏం కాదు, ప్రభు సన్నిధికి పో. మధ్యాహ్నమైనా సాయంకాలమైనా ప్రభు తీస్తాడు. అనుదిన భారం భరిస్తున్నాడు కదా. ఆ భారం భరించలేక నీకేం తెలుసు అని చెప్పేసి నువ్వు నోటికి వచ్చిన మాటలు పలకకు. నువ్వు ప్రభు చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు అర్థమవుతుంది అప్పుడు. కనుక అట్ట కాకూడదు. సహనం కలిగి ఉండండి. ప్రభు ఈ యొక్క సంఘాన్ని గురించి ఇదే చెప్తున్నా. నా నామం నిమిత్తం సహనం కలిగి నువ్వు భారం భరించావు కనుక నేను ఎరుగుదును. నేను ఎరుగుదునంటే నీ భారం మొత్తం నేను చూశాను. అంటే ఎవరు చూడలేరు, నన్ను పట్టించుకుంటలేరు, నా భారాన్ని ఎవరు చూస్తలేరు అని నువ్వు బాధపడద్దు. నీ భారం ఎరుగుతానని చెప్తున్నాడు. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కోడలుగా, ఒక అత్తగా నువ్వు ఎటువంటి భారాలు భరిస్తున్నావో ఆయన ఎరుగును. భర్తగా, కుమారుడుగా, ఒక యజమానిగా, ఇంటిని పట్టించుకునేవానిగా నువ్వు ఎటువంటి భారాలు మోస్తున్నావు అవన్నీ ఆయన ఎరుగుతాడు. ఆయనకు తెలుసు. ఆయనకు తెలియనిది ఏది లేదు. నీలో సహనము ఉండాలి, ఓర్పు ఉండాలి ఇటువంటి పరిస్థితుల దగ్గర. అయితే ప్రేమైన దేవుని బిడ్డారా, చివరిగా ఒక మాట చూపించేసి నేను ముగించేస్తాను. చూడండి, హెబ్రీలోకి రాసిన పత్రిక. సహనం అలవర్చుకోండి. ప్రతి భారం దగ్గర ఇది నీ వల్లే, నా వల్లే, ఆయన వల్ల అయింది, ఈయన వల్ల అయింది, నీ వల్ల అయింది అని చెప్పేసి ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకోకండి.
పాపంలో పడిపోకండి. ప్రభు ఉన్నాడు, నీ భారాలు ఆయనకు అప్పగించు. 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుల చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసమును కర్త యుద్ధాన్ని కొనసాగించవని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ ప్రతి భారమును విడిచిపెట్టండి, దాన్ని అంటిపెట్టుకోకండి, ప్రభు మీద ఆపాదించండి. ప్రతి భారమును ఆయన మీద మోపండి, విడిచిపెట్టండి. ఏ బరువైనా చూడండి, ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసంకర్తైన ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. మనం పరుగు పందెంలో మనకు ముందు బహుమానం ఉంది, పరలోకం ఉంది, దాని కొరకు ఓపిక కలిగి ఉండండి. మనకు నిత్య జీవం ఉంది, దాని కొరకు ఓపిక కలిగి ఉండండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం నిత్యత్వంలో ప్రభుతో ఉండబోతున్నాం. మనకు ఒక సింహాసనం ఉంది, ఒక కిరీటం ఉంది, ఒక నివాసం ఏర్పరచబడుతుంది. దాని కొరకు ఓపిక కలిగి ఉండండి, భరించండి, సహించండి కొద్దిగా. తర్వాత ఆ భారం ఆయన తీసేస్తాడు, ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టినప్పుడు. ఒకసారి ఎడారిలలో ఒక ఒంటె ప్రయాణం చేస్తుంది. ఆ ఒంటెల మీద బాగా బరువులు పెడతారు. ఎడారిలో కార్లు, బైకులు, ట్రక్కులు ప్రయాణం చేయలేవు. మేము రాజస్థాన్కి వెళ్ళినప్పుడు ఎడారిలలో ఒంటలే వారి బరువులు తీసుకెళ్తాయి, 100 కిలోమీటర్లు అయినా కూడా. అందుకే వాటిని ఏమంటారంటే ఎడారి ఓడ అంటారు. సముద్ర మార్గంలో ఓడలో ఎంత బరువైన వేయచ్చు, ఎన్ని టన్నులైనా వేయచ్చు. ఇలాగే ఇది కూడా బాగా బరువులు మోస్తారు. అయితే దాని యజమానుడు దాని మీద బరువు మోసి తీసుకెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో దానికి బాగా భారం అనిపిస్తుంది, బరువు అవుతుంది. ఆ భారం తట్టుకోలేక ఆ ఒంట ఏం చేస్తుందంటే ఒక కాలు ఇట్లా మోకరింప చేస్తుంది. ఎప్పుడైతే అది కాలు మోకరింప చేస్తాడో, అది మోకాల మీదకి వస్తాడో, అప్పుడు యజమానుడికి తెలుసు. వెనుక నుంచి వెళ్ళి కర్ర తీసుకొని కొట్టాడు, నడు నడు అని చెప్పేసి, ఇంకా పోవాలని చెప్పేసి అనడు. ఇమ్మీడియట్లీ అర్థం చేసుకుంటాడు, ఇది భారం భరించలేనప్పుడే మోకాల మీదకి వస్తుంది. కనుక దాని మీదున్న బరువు అది చాలా ఫాస్ట్గా త్వరగా దాని మీదున్న మొత్తం బరువు అంతా భారం అంతా చేసేసి తేలిక పెట్టి కొన్ని వాటర్ తీసుకొచ్చి దానికి అక్కడ పెడతాడు. ఆహారం అవసరమైతే ఆహారం ఇస్తాడు. మళ్ళీ అది పుంజుకున్న తర్వాత, బలం పొందుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అది నడుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడా భారాలతో ఉన్నప్పుడు, భారాన్ని భరించలేనప్పుడు, మనం దేవుని సన్నిధికి వచ్చి మోకరించినప్పుడు మన యజమానునికి తెలీదా? ఒంటే యజమానునికి ఎవరికి అర్థమైతే, నీ అంతరంగాన్ని ఎరిగిన వాడైనా, నిన్ను కలగజేసిన వాడైనా, నీ మీదున్న భారం ఎంతో ఆయనకు తెలీదా? నువ్వు మోయలేవని, నీ వల్ల కాదని ఆయనకు తెలీదా? అన్నీ తెలుసు ఆయనకు. నువ్వు మోకరించడం చేస్తేనే నీ మీదున్న భారం తీసేస్తాడు. ఇక ఆలస్యం వద్దు. ఆలస్యం చేస్తే వీడు విశ్వాసం నుంచి దూరం అవుతాడు, వీడేదో పాపంలో పడిపోతాడు, వీడు నిరీక్షణ కోల్పోతాడు. ఇమ్మీడియట్లీ ఆ భారం తీసేస్తాడు. మనం మోకరించాలి. ఈరోజు నీ భారం ఏ భారమైనా ఆ దేవుని మీద మోపుదాం. ఆయన అన్నాడు, నీ భారము యెహోవా మీద మోపుకుము, ఆయనే నిన్ను ఆదుకొను. ఆయనే అన్న మాట మీకు ధైర్యం తెస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆయన తప్ప ఇంకేది లేదు. నీ భారం మొత్తం భరించేది ఆయనే. మీ ఆయన కాదు, మీ ఆవిడ కాదు, ఇంకా నీ ఇరుగు పొరుగు వారు కానే కాదు, ఆయన మాత్రమే. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు మాత్రమే నీ భారాన్ని మోస్తాడు. ఈ భారాలే కాదండి, పాప భారం మోసాడు. పాప భారం అంతటిని ఆయన మీద వేసుకున్నాడు. ఆ పాప భారం భరించలేక, నువ్వు భరించలేక నశించిపోతున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆ పాప భారం అంతా తన మీద వేసుకొని మనకు తేలికగా, మన ప్రాణములకు విశ్రాంతి, మన అంతరంగాలకు నెమ్మది, మనకు నిత్యత్వాన్ని ఇచ్చాడు. ఆ భారం ఆయన భరించి నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టినవాడు, రక్తం గార్చినవాడు, సమాధి చేసి తిరిగి లేచినవాడు ఈ భారాల నుండి విడిపించలేడా? ఈ భారాల నుండి నేను విడిపించలేడా? నీ పట్ల పట్టింపు కలిగి నీ భారం భరించలేడా? ఖచ్చితంగా ఇప్పుడు విడిపిస్తాడు. ఆ ఒంటె ఏ రీతిగా అయితే మోకరించి ప్రార్థన చేస్తుందో మనం కూడా అదే రీతిగా ప్రార్థన చేద్దాం.